నా రక్షణ పదిలమేనా? ఒకవేళ మళ్ళీ పాపం చేస్తే? ఈ వ్యాసాన్ని సురేష్ బాబు గారు వ్రాసారు. నా పేరు ప్రిసిలా శామ్యూల్. నేను మీకు చదివి వినిపించాలి అనుకుంటున్నాను. ఇది మనందరి జీవితాలకు ఎంతో అవసరమైంది. ప్రతి వారం జరుగుతున్న క్లాసులు ముగించి ల్యాప్టాప్ బ్యాగ్ సర్దుకున్నా. ఓ సోదరుడు నా దగ్గరకు వచ్చి, నన్ను ఒక ప్రశ్న చాలా కాలంగా వెంటాడుతుంది, నాకు సాయం చేయండి అన్నాడు. అతన్ని కూర్చోబెట్టి చెప్పమన్నాను. మారు మనసు పొందాను, బాప్టిజం కూడా తీసుకున్నాను. తెలుసో తెలియకో అప్పుడప్పుడు కొన్ని తప్పులు చేశాను. మరి నేను పరలోకానికి వెళ్తానా? మా అయ్యగారు అంతం వరకు నిలబడిన వాడే రక్షింపబడతాడని ప్రసంగంలో చెప్పడం విన్నా. మరి నా సంగతి ఏంటి? అతని ముఖంలో భయం, ఆదుర్ద చూశాను. ఈ ప్రశ్న పైకి అడగరు, కానీ 100కి 70-80% పైగా విశ్వాసుల్లో మెదులుతూనే ఉంటుంది. రక్షణ నిశ్చయిత అంటే నేను చనిపోయాక ఖచ్చితంగా పరలోకానికి చేరుతాను అనే నిశ్చయిత. దీనినే ఇంగ్లీష్లో అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఆర్ ఎటర్నల్ సెక్యూరిటీ అంటారు. ఈ నిశ్చయిత లేకుండా విశ్వాస జీవితాన్ని యాంత్రికంగా గడిపేస్తున్న విశ్వాసుల్ని చూస్తూనే ఉంటాం. విశ్వాసికి రక్షణ నిశ్చయిత అనేది అత్యంత ఆవశ్యకం. నిశ్చయిత లేకుండా విశ్వాస జీవితాన్ని గడపడం అసాధ్యం. నిత్య జీవితంలోకి ప్రవేశించానన్న నమ్మకం లేని ఆత్మీయ జీవితం అబద్ధం. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అంటే ఆ రక్షణ నిశ్చయిత శాశ్వతమని అర్థం. నిశ్చయిత లేని రక్షణ రక్షణే కాదు. అసలు ఈ అనిశ్చితికి కారణాలేంటి? నిశ్చయిత ఎలా కలుగుతుంది? ఈ హామీ మనకు ఎవరిస్తారు? అతనికి వివరించడం మొదలెట్టాను. ఒక వ్యక్తికి రక్షణ నిశ్చయిత లేకపోవడానికి కొన్ని ప్రాథమిక కారణాలున్నాయి. మొదటిగా, అసలు రక్షణ అనే భావనను అర్థం చేసుకోలేకపోవడం. నా రక్షణ కొరకు దేవుడు ఏం చేశాడు అనేది చాలామందికి వ్యక్తిగతంగా తెలియదు. అంటే సువార్త సత్యాన్ని సరిగా అర్థం చేసుకోలేదన్న మాట. ఇది మనం వినే సువార్తలో లోపం కావచ్చు, లేక చెబుతున్న సువార్తికునిలో లోపం కావచ్చు. సువార్త పేరుతో చాలామంది చెప్పే మాటల్ని బట్టి నా జబ్బు నయమవుతుందనో, సమస్యలు తీరిపోతాయనో, పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయనో, వ్యాపారం బాగుంటుందనో, లేక నా పాపాలు క్షమించబడతాయనో, పాప క్షమాపణకు మూలమేంటో అర్థం కాకుండా దేవుని దగ్గరికి వస్తారు తప్ప అసలైన సత్యాన్ని గ్రహించరు. దేవుని నమ్ముతున్నాం, ఎందుకు నమ్ముతున్నాం అనేది గ్రహించరు. అలాగే దేని నుండి రక్షణ, దేని కొరకు రక్షణ అనేది కూడా చాలామందికి అర్థం కాదు. ఎక్కడో ఏదో క్షణాన భావోద్రేకంతోనో, భయంతోనో, భక్తిభావంతోనో, సువార్తికుడి గంభీరమైన మాటలకో, కేకలకో ప్రభావితం చేయబడి చేయెత్తి ముందుకొస్తారు. దేవుని దగ్గరికి రావడం అంటే అదే అనుకుంటారు. ఆ ప్రభావం కొద్ది రోజులుంటుంది. ఆ తర్వాత జీవితం మామూలే. సువార్త సత్యాన్ని గ్రహించి అంగీకరించినంత వరకు మార్పు నొందిన రక్షింపబడిన జీవితం సాధ్యం కాదు. అంటే ఆ వ్యక్తి రక్షింపబడలేదని అర్థం. రెండవది, తిరిగి జన్మించిన లేక మారిన జీవితం, బార్న్ అగైన్ అంటే ఎలా ఉంటుందో విశ్వాసకి అర్థం కాకపోవడం. అతనిలో ఏం జరుగుతుందో, గత జీవితానికి ప్రస్తుత జీవితానికి తేడా ఏమిటో, దేవునితో సంబంధం ఎలా ఉంటుందో తెలియకపోవడం. అప్పటి వరకు ప్రకృతి సంబంధిగా అంటే దేవుని ఎరుగని వ్యక్తిగా ఉండి ఏమి కోల్పోయాడో, ఆత్మ సంబంధిగా మారిన తర్వాత ప్రభువులో తానేమి కృతగా సంపాదించుకున్నాడో వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోలేకపోవడం. ఈ విషయాలు తెలియనంత వరకు అతనిలో అంతరంగ సంక్షోభం ఉంటుంది. పైకి చెప్పలేరు. రక్షణ పొందలేదేమోననే భావం కలుగుతుంది. సహవాసానికి క్రమంగా దూరం అవుతారు. సహజంగానే ఆత్మీయ అభద్రతా భావం వెంటాడుతుంది. పరలోకానికి చేరలేనేమోననే భయం మొదలవుతుంది. మూడవది, అనుదిన జీవితంలో పరిశుద్ధాత్ముని పాత్ర ఏమిటో తెలియకపోవడం. చాలామంది విశ్వాసులకు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా యేసును అంగీకరించిన మరుక్షణం నుండి తమలో నివాసం ఉంటాడని, ఆత్మీయ జీవితం అంటే అనుదినం ఆయనతో కలిసి సహజీవనం అని తెలియదు. వారి జీవితాల్లో ఆయన పాత్ర ఏమిటో తెలుసుకోకపోవడం, ఆయనే అన్ని విషయాలలో శక్తినిచ్చి నడిపిస్తాడని గ్రహించకపోవడమే అనర్థానికి, భయానికి కారణం. రక్షింపబడిన జీవితం అంటే తమంతట తామే స్వయంగా సంస్కరణలాగా నిష్ఠగా అన్నిటికీ దూరంగా సహజత్వానికి భిన్నంగా గంభీరంగా జీవించడం అనుకుంటారు. ఒంటరిగా చేసే ఈ ప్రయత్నంలో కొంతకాలానికే అలసిపోతారు. చివరికి అది మా వల్ల కాదు, పరలోకానికి చేరలేం అనుకుంటారు.
నాలుగవది శరీరతత్వం, అంటే తమలోని ప్రాచీన స్వభావం గురించి అవగాహన ఉండదు. శరీరంలోని సహజ సిద్ధమైన పాప స్వభావం ఎన్నటికీ మారదని, క్రొత్త జీవితం జీవించడానికి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఎప్పటికీ సహకరించదని గ్రహించరు. ఆ పాపపు నైజం నిత్యం వెంటాడుతుందని, స్వభావరీత్యా తమలోని నూతన స్వభావానికి ఈ ప్రాచీన స్వభావం బద్ధ వ్యతిరేకమని గ్రహించలేరు. ఈ రెండింటి మధ్య సంఘర్షణతో ఎలా వ్యవహరించాలో అర్థం కాదు. అన్ని వేళలా కదలాడే శరీరేచ్ఛల ప్రభావంతో కొన్నిసార్లు పాపం చేస్తున్నామన్న గ్రహింపు లేకుండానే పాపం చేస్తారు. మరికొన్నిసార్లు శరీరతత్వాన్ని అధిగమించలేక ఇష్టపూర్వకంగా పాపం చేస్తారు. తప్పు చేశాననే అపరాధ భావం కమ్ముకుంటుంది. దాంతో ఎందుకిలా జరుగుతుందో అర్థం కాక అనేక అనుమానాలు తలెత్తుతాయి. రక్షణ ఆనందాన్ని కోల్పోతారు. ఐదవది, నేను పవిత్రంగా ఉంటేనే పరలోకానికి చేరుతాననే భావన. రక్షణను అంగీకరించిన వారు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు అనే విషయం అర్థం కాక రక్షింపబడిన తరువాత అమాంతం పరిశుద్ధులంగా మారిపోతారనే భావనలో ఎక్కువ మంది ఉంటారు. అంచేత పరలోకం చేరడానికి వారి సొంత పవిత్రతనే ప్రామాణికంగా భావించి అదే నిత్యత్వానికి ఆధారం అనుకోవడం సహజం. వీరు తమ విమోచనకు ఆధారం క్రీస్తు శిలువ కార్యం మాత్రమే అనే విషయాన్ని విస్మరించి ఎక్కడైనా ఎప్పుడైనా తేడా వచ్చినప్పుడు తమ రక్షణని కోల్పోయామని భావించడం జరుగుతుంది. ఇవే ఒక వ్యక్తిలో తాను రక్షింపబడ్డాను, పరలోకం చేరుతాను అనే నిశ్చయిత లేకపోవడానికి ప్రధాన కారణాలు. అవి వివరిస్తూ ఉండగా మిగతా విద్యార్థులందరూ గుమికూడడం గమనించాను. సరే, ఇక ఒక విశ్వాసి రక్షణ నిశ్చయిత ఎలా కలుగుతుందో దానికి ఆధారం ఏమిటో క్లుప్తంగా వివరిస్తాను అన్నాను. వెంటనే అంతా కలిసి ఈ అంశం మీద వివరంగా అందరికీ ప్రత్యేకమైన క్లాస్ కావాలి అని కోరడం కొంత ఆశ్చర్యానికి, వేదనకు గురి అయినను. ఓకే చెప్పి బండెక్కాను. ఆ రాత్రంతా సరిగా నిద్ర పట్టలేదు. విశ్వాసులమని చెప్పుకునే వారికి ఈ అనుమానాలు ఎందుకున్నాయి? సంఘాలలో అవసరమైన బోధ కరువైందా? అసలు వీరి విశ్వాసానికి ఆధారం ఏమిటి? ఏ హామీ లేకపోతే విశ్వసించామని ఎలా చెప్తారు? దేనిని విశ్వసించారు? ఏ నిరీక్షణతో బ్రతుకుతున్నారు? ఈ ప్రశ్నలతోనే నిద్రలోకి జారుకున్నాను. తెల్లవారింది. 10 గంటలకల్లా మరో సంఘంలో వాక్యాన్ని పంచుకోవాలి. బయలుదేరి వెళ్ళాను. స్టేజ్ మీదకి పిలిచారు కానీ ముందు వరుసలోనే కూర్చుండిపోయాను. ఎంత కాదనుకున్నా మనసు నిండా రాత్రి ప్రశ్నలే మెదులుతున్నాయి. వాక్యం చెప్పే సమయానికి అనుకున్న అంశం పక్కకెళ్ళిపోయింది. ఊహించకుండానే విశ్వాసుల్ని బలంగా ప్రశ్నించాలనిపించింది. మనమందరం దేనిని విశ్వసించాం? ఎందుకు విశ్వసించాం? విశ్వసించిన దానిని అనుభవించగలిగితేనే కదా ఇతరులకు ప్రకటించగలిగేది. ప్రశ్నతోనే ప్రసంగాన్ని మొదలెట్టాను. నమ్మిన దానిని ఇతరులకు షేర్ చేసే క్రిస్టియన్గా ఉండాల్సిన మనం డౌటింగ్ క్రిస్టియన్స్గా ఎందుకుంటున్నాం? ఒక వ్యక్తి తన పాపస్థితిని ఒప్పుకొని యేసుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు అతని జీవితంలో జరిగేదేంటి? తాను పొందిన రక్షణ ఫలితాలేంటి? అనుకోకుండా రోమపత్రిక 5వ అధ్యాయంలోని అంశాలు, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలోని అంశాలను క్రోడీకరించి క్లుప్తంగా వివరించడం మొదలుపెట్టాను. ఆదాము వల్ల పాపం, చావు మనకొచ్చాయి. అయితే క్రీస్తు వల్ల నిర్దోషత్వం, జీవం మనకొచ్చాయి. ఈ రెండు ఆయన్ని మనం విశ్వసించడం ద్వారా మాత్రమే మనకు సంక్రమించాయి కానీ మనల్ని బట్టి, మనం జీవించబోయే పవిత్రమైన జీవితాన్ని బట్టి మాత్రం కాదు. విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులంగా తీర్చబడ్డాం, దేవునితో సమాధానపరచబడ్డాం అనే విషయాన్ని మర్చిపోకూడదు. కేవలం ఆయన రక్తం వల్ల నిర్దోషులంగా లెక్కలోకి వచ్చాం, ప్రకటించబడ్డాం. ఆయన మనకు బదులుగా మరణించడం వల్ల దేవునితో సఖ్యతను సంపాదించుకున్నాం. ఆయన మరణాన్ని జయించి సజీవంగా ఉండడం వల్ల ఉగ్రత నుండి విముక్తిని పొందాం. ఈ సువార్త సత్యాలను లోతుగా వివరించాను. రక్షణ ఫలితాలేంటి ఒక్కొక్కటి వివరించాను. క్షమించబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, సమాధానపరచబడ్డాం, విమోచింపబడ్డాం, ఆయన రాజ్యంలోకి బదిలీ చేయబడ్డాం, నిత్య జీవాన్ని పొందాం, పరిశుద్ధాత్మని ఆదరణకర్తగా పొందాం, నూతన సంబంధాన్ని పొందాం, ప్రభువులో స్థానాన్ని పొందాం, లోకం నుండి ప్రత్యేకించబడ్డాం. వీటన్నిటిని ఇప్పటికే మనం సొంతం చేసుకొని అనుభవిస్తున్నాం. మనం ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో పౌలు జ్ఞాపకం చేస్తూ కొలస్సీ సంఘంలోని విశ్వాసులకు వివరిస్తాడు. 1. పరిశుద్ధుల వారసత్వంలో పాలిభాగస్తులు కావడానికి మనలను తగిన వారుగా చేశాడు. 2. చీకటి పరిపాలన నుండి విడిపించాడు. 3. తన కుమారుని రాజ్యంలోకి తెచ్చాడు. 4. కుమారుని రక్తం ద్వారా విముక్తి కలిగించాడు. 5. పాపక్షమాపణ కలుగజేశాడు. వీటన్నిటిని వివరిస్తున్నప్పుడు అదో క్రొత్త ఆనందం.
మనసు నిండా ఉద్వేగం. హాల్లోని వారంతా తదేకంగా చూస్తూ వింటున్నారు. పరిశుద్ధాత్మని ఉనికిని గమనించాను. మాట్లాడుతూనే ఆయన్ని స్తుతించాను. ముగింపులో సవాలు చేస్తూ, ఇవన్నీ మన విశ్వాసానికి రుజువులేగా. జీవితంలో ఇవన్నీ అనుభవిస్తూ ఈ భాగ్యాన్ని ఇతరులకెందుకు అందించడం లేదు? ఎందుకు నమ్మామో, దేనిని నమ్మామో స్పష్టంగా అర్థమైనప్పుడు మన విశ్వాసాన్ని సమర్థించకుండా ఉండలేం కదా. సమర్థించగలిగినప్పుడు ప్రకటించకుండా ఎలా ఉండగలం? ఈ గొప్ప రక్షణను అనుభవిస్తూ నిరీక్షణ లేకుండా ఉంటామా? నా ప్రసంగాన్ని ముగించి కిందికి వచ్చాను. ఒకరి తర్వాత ఒకరు కలుస్తున్నారు. సువార్త సత్యాలను మొదటిసారిగా గ్రహించామన్నారు. మరికొందరు సవాలు చేయబడ్డామన్నారు. నా తరగతి విద్యార్థులు అక్కడ కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. ఈ ప్రసంగం మా కొరకే అనడం సంతోషాన్నిచ్చింది. వచ్చే వారం క్లాస్ కొరకు సిద్ధపడుతున్నామన్నారు. వారిలోని ఆతృత, నేర్చుకోవాలన్న తపన చూసి తృప్తిగా ఫీల్ అయ్యాను. అన్ని ప్రాంతాల్లో ఇలాంటి క్లాసులు ఏర్పాటైతే బాగుంటుందనుకున్నాను. మరుసటి రోజు క్లాసుకు బయలుదేరాను. ఇది వారు ప్రత్యేకంగా కోరుకున్న క్లాసు. ఎందుకో హృదయం అంతా బరువుగా అనిపించింది. తరచుగా వివరించే అంశాలే అయినా అదో రకమైన ప్రసవ వేదనలా ఉంది. ప్రభువా, వారి అవసరాలు తీర్చు, వారితో నీవే మాట్లాడు ప్రార్థన చేస్తూ వెళ్ళాను. వెళ్ళగానే ముందు వారం ప్రశ్నలు అడిగిన సోదరుడు నా దగ్గరకు వచ్చి ప్రశ్నలు రాసి కొన్ని చీటీళ్ళు నా చేతిలో పెట్టాడు. ఎల్సిడి సెట్ చేసే సమయంలో ఆ ప్రశ్నలన్నిటినీ గమనించాను. తరువాత గదంతా కొంత గంభీరంగా మారిపోయింది. టీచింగ్ మొదలుపెట్టా. ఒక విశ్వాసికి రక్షణ నిశ్చయితతో కూడిన జీవితం లేకపోతే అతనిలో మార్పు నొందిన జీవితం చూడడం అసాధ్యం. మార్పు నొందిన జీవితం లేకపోతే ఫలవంతమైన జీవితం జీవించలేడు. నేను రక్షింపబడ్డాను అన్న విశ్వాసం నిశ్చయిత మాత్రమే అతనిలో నిజమైన మార్పుకు కారణమవుతుంది. ఆ మార్పే అతను విశ్వాసంలో వృద్ధి చెందడానికి, ఫలించడానికి దారితీస్తుంది. ఇదే అసలు సిసలైన క్రైస్తవ జీవితం. నేను రక్షింపబడ్డాను అన్న మాట పరిపూర్ణమైన మాట. దానిలో అర్ధసత్యం, అసత్యం లేదు. రక్షణే కానీ అది మళ్ళీ పోయేదైతే రక్షణే కాదు. అయితే మీలో కొంతమందిలో మెదిలే ప్రశ్న, ఒకవేళ నేను మళ్ళీ పాపం చేస్తే ఆ రక్షణ పోతుందా అనేదే. ఆ మాటకొస్తే మారు మనసు పొందాక, అంటే రక్షింపబడిన తర్వాత మీలో పాపం చేయని వారెవరు? అంతా మౌనం. చేసే అవకాశం ఉందా? అందరూ తలలుపుతున్నారు. అవును, మళ్ళీ పాపం చేసే అవకాశం ఉంది. మరెలా? దాని పర్యవసానం ఏంటి? నీ రక్షణ పోగొట్టుకుంటావా? మీకొక మాట చెప్తా వినండి. నువ్వు పొందిన రక్షణకు మళ్ళీ పాపం చేయడానికి సంబంధమే లేదు. రక్షణ అనేది ప్రభువునందు నువ్వు పొందిన స్థానానికి సంబంధించిన సత్యం. ఇది నీ వల్ల కలిగింది కాదు, శిలువ కార్యాన్ని బట్టి పొందావు. ఆత్మీయ జీవితం అనేది నీ అభ్యాస సంబంధమైన సత్యం. ఇది నీ ప్రమేయంతో నిత్యం అభ్యసించే ప్రక్రియ అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయకుడిగా ఉంటాడు. నీ జీవితాన్ని అభ్యసించే లేక నడిపించుకునే క్రమంలో ఆయనతో కలిసి నడిచేటప్పుడు పాపానికి దూరంగా ఉంటావు. లేదా నీ అంతట నీవే నడవడానికి ప్రయత్నిస్తే తిరిగి పాపం చేసే అవకాశం 100% ఉంది. క్రీస్తుని నమ్మి దేవుని బిడ్డలమయ్యాక హాయిగా, పవిత్రులంగా, సౌమ్యులంగా మారిపోతాం కదా. మళ్ళీ ఈ పాపం గోలేంటి అంటారా? మీకు తేలికగా అర్థం కావడం కోసం 3 ప్రాముఖ్యమైన అంశాలు చూపిస్తా. జాగ్రత్తగా గమనించండి. స్క్రీన్ మీద చూడండి. మొదటి సర్కిల్లో దేవుడు ఏం చేశాడు, వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ అని ఉంది. రెండవ సర్కిల్లో దేవుడు ఏం చేస్తున్నాడు, వాట్ గాడ్ ఈజ్ డూయింగ్ ఫర్ యూ. మూడవ సర్కిల్లో దేవుడు ఏం చేయబోతున్నాడు, వాట్ గాడ్ విల్ డూ ఫర్ యూ అని ఉంది. 2000 సంవత్సరాల క్రితమే తన కుమారుడైన క్రీస్తు ద్వారా దేవుడు మన జీవితాల కోసం ఏం చేశాడు, ప్రస్తుతం మనలో పరిశుద్ధాత్మని ద్వారా ఏం చేస్తున్నాడు, భవిష్యత్తులో మన కొరకు ఏం చేయబోతున్నాడు అనే విషయాలు మనం చూడబోతున్నాం. ఏం చేశాడు? ఆదాం ద్వారా పాపం మనుషులందరిలో ప్రవేశించింది. ఆ పాప రోగాన్ని బట్టి మరణం ప్రవేశించింది. కనుక అందరిలో ఆదాం స్వభావం ఉంది. ఆ పాప స్వభావాన్ని బట్టి మనుషులంతా దేవుని గుణలక్షణాలను ప్రదర్శించే సామర్థ్యాన్ని కోల్పోయారు. దేవుని అధికారాన్ని అనుభవించే ఆధిక్యతను పోగొట్టుకున్నారు. చివరికి సాతాను సొత్తుగా మారిపోయారు. పాపపు స్వభావంతో ఉన్న మానవుడు పవిత్రుడైన దేవుని దగ్గరికి చేరలేడు. పాప పరిహారం నిత్య మరణం. ఆ స్థితి నుండి తనను తాను రక్షించుకోలేడు. పాప పరిహారం నుండి విడుదల. అందుకే దేవుడు తన సొంత కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపాడు. క్రీస్తు మన పాపముల విషయమే తన పవిత్రమైన రక్తాన్ని చిందించి మనకు బదులుగా చనిపోవడం ద్వారా మన పాపం నిమిత్తం మనం చెల్లించాల్సిన పరిహారం నుండి మనల్ని స్వతంత్రులుగా చేశాడు.
అంటే మనం నిత్య మరణంలో నుండి నిత్య జీవంలోకి దాటాం. అది కేవలం దేవుని కృప వల్లనే. రక్షణ నిశ్చయిత. తమ రక్షణార్థం క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారందరినీ దేవుడు నీతిమంతులుగా ప్రకటించాడు. యోహాను మొదటి పత్రిక 5:11 నుండి 13 వరకు, హెబ్రీ పత్రిక 11:6, పేతురు మొదటి పత్రిక 1:23, రోమా 8:16, ఎఫెస్సి 1:13 వచనాలు మన రక్షణ నిశ్చయితను స్పష్టం చేస్తున్నాయి. అలాగే హెబ్రీ 10వ అధ్యాయము 19 నుండి 20 వరకు, యోహాను మొదటి పత్రిక 3:14, రోమా 5:5 వచనాల భాగాలు మన రక్షణ ఫలితాలను చెప్తున్నాయి. పాపపు ఉనికి. ఇప్పుడు మన సమస్యకొద్దాం. ఒకసారి రక్షింపబడిన తరువాత మనలో పాపపు ఉనికి ఏంటి, ఎందుకుంది అనేదే మన ప్రశ్న. మీకు ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి దొంగతనం చేసి పట్టుబడ్డాడు అనుకోండి. ఆ వ్యక్తి దొంగిలించాడు కాబట్టి దొంగ అయ్యాడా, లేక తనలోనున్న దొంగ స్వభావాన్ని బట్టి దొంగ అయ్యాడా? తన స్వభావాన్ని బట్టే దొంగిలించాడని అందరం ఒప్పుకుంటాం. అయితే పట్టుబడ్డ వ్యక్తిని న్యాయస్థానానికి అప్పగించి ఆ నేరాన్ని రుజువు చేశాక న్యాయమూర్తి శిక్ష విధించాలి. ఆ తీర్పు సమయంలో మరో వ్యక్తి ఆ దొంగను తప్పించి అతని స్థానంలో బోనెక్కి ఆ నేరాన్ని తనపై వేసుకొని ఆ శిక్షను తానే భరించాడు. ఇప్పుడు చెప్పండి, ఆ దొంగ నిర్దోషిగా బయటికి వెళ్ళాడా? ఆ దోషం నుండి విడుదల పొందాడా కాదా? ఇకపై అతన్ని నేరస్తుడిగా న్యాయస్థానం చూడలేదు. ఇది ఖచ్చితమే కదా. క్రొత్త జీతం. అదే సమయంలో మరో వాస్తవాన్ని కూడా మనం గమనించాలి. ఆ వ్యక్తి దొంగ స్వభావం అతనిలో నుండి పోలేదు, అది అతనిలోనే ఉంది. మరెలా? ఆ స్వభావంతో మళ్ళీ మళ్ళీ తప్పు చేసే అవకాశం 100% ఉంది. కానీ అతను విడుదల పొంది లోకానికి క్రొత్తగా కనిపిస్తున్నాడు. చాలా సంతోషంగా క్రొత్త జీవితాన్ని చూస్తున్నాడు. ఇది చాలా అద్భుతం, ఆశ్చర్యం. అయితే అతన్ని గురించి మనమేమంటాం? బతికిపోయావు, ఇంకోసారి తప్పు చేయక అంటాం. సరిగ్గా దేవుడు కూడా మన నుండి అదే కోరుకుంటున్నాడు. అనుదిన జీవితంలో పాపం నుండి దూరం అవ్వమంటున్నాడు. ఆయన కోసం ప్రత్యేకించుకోమంటున్నాడు. ఇది సాధ్యమయ్యే పనేనా? ఈ విషయాన్ని తరువాతి అంశంలో చూడండి. ఏం చేస్తున్నాడు? క్రీస్తు శిలువ కార్యం ద్వారా రక్షణ ప్రణాళిక ఎప్పుడో పూర్తయింది. అప్పటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు సువార్త ద్వారా ప్రతి ఒక్కరి హృదయాలను సంధిస్తున్నాడు. క్రీస్తును అంగీకరించిన మరుక్షణం పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వచ్చి మనలో నివాసం ఉంటాడు. ఎప్పటి వరకంటే మన రక్షణ పరిపూర్ణమయ్యేంత వరకు, అనగా మనం ఈ శరీరంలో జీవించినంత వరకు, లేదా ఆయన రాకడలో మనం మహిమ శరీరంతో ఎత్తబడేంత వరకు. ఆత్మీయ జీవితం ఆయనను ఎరగనంత వరకు ప్రకృతి సంబంధిలా మనంతట మనమే జీవించాలి. ఇప్పుడైతే పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఆత్మ సంబంధిగా జీవించడం మొదలైంది. ఆయనతో కలిసి జీవించడాన్ని ఆత్మీయ జీవితం అంటారు. మనకు నూతన స్వభావం ఇవ్వబడింది. అయితే మన ప్రాచీన స్వభావం, శరీరతత్వం మనతోనే ఉంది. అది మన ప్రాణం పోయేంత వరకు మనతోనే ఉంటుంది. ఈ రెండు స్వభావాలు ఒకదానికొకటి వ్యతిరేకం. పవిత్రులంగా పిలువబడ్డాం. మనలోని సహజ సిద్ధమైన పాపపు ప్రాచీన స్వభావాన్ని బట్టి మనం ఇష్టపూర్వకంగా పాపం చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అయితే పాపం మనల్ని ఏలలేదు. అంటే మనం పాపానికి దాసులం కాదు. మనం పాపం యొక్క అధికారం నుండి తప్పించబడ్డాం. ఇక్కడ మనం 2 ప్రాముఖ్యమైన విషయాలను గుర్తించాలి. 1, ఆదాము పరిపూర్ణమైన స్వేచ్ఛతో చేయబడ్డాడు. ఇష్టపూర్వకంగా పాపం చేసి దేవునికి దూరమయ్యాడు, పాపానికి దాసుడయ్యాడు. ఆదాముని బట్టి మనంతట మనం తప్పించుకోలేని పాపపు స్థితిని సంతరించుకున్నాం. అయితే క్రీస్తు ప్రభువుని శిలువ మరణం ద్వారా మనం ఆ స్థితి నుండి తప్పించబడి మునుపు ఉన్న పరిపూర్ణ స్వేచ్ఛను తిరిగి సంపాదించుకున్నాం. పాపం మనల్ని బలవంతం చేయలేదు. 2, స్వేచ్ఛ జవాబుదారీతనాన్ని, బాధ్యతను చూపిస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, నేను పవిత్రుని గనక మీరు పవిత్రులై ఉండుడి. ఆయన్ని అంగీకరించిన పిదప మనం పవిత్రంగా మారిపోలేదు, కానీ పవిత్రులంగా ఉండడానికి పిలువబడ్డాం. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని లేఖనం చెబుతుంది. నీ రక్షణ కార్యం జరిగిపోయింది, అది సంపూర్ణం, దానిలో మార్పు లేదు. ఇక మిగిలింది నీ బాధ్యత మాత్రమే. పవిత్రత మన స్వభావం కాదు, మన పిలుపు. ఇదే క్రైస్తవ జీవితం. పవిత్రపరచబడుతున్నాం. అనుదిన జీవితంలో పరిశుద్ధాత్మని పాత్రను ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. ఆయన ఒక వ్యక్తిగా మనలో నివాసం ఉంటున్నాడు. ఆయన మాట్లాడతాడు, ఆలోచన చెప్తాడు, నడిపిస్తాడు. ప్రాథమికంగా సత్యాన్ని గ్రహించేలా చేస్తాడు. ఆ సత్యంలో నడిచేలా సాయం చేస్తాడు. ఆ సత్యం యేసే. అంటే మన జీవితాలు యేసు కేంద్రంగా ఉండేలా చేస్తాడు. యేసులో నిలిచి ఉండేలా సాయం చేస్తాడు.
పరిశుద్ధాత్ముని ద్వారా క్రీస్తు తన సంఘాన్ని మనల్ని హత్తుకుంటున్నాడు. సంఘం పవిత్రంగా నిర్దోషంగా ఉండాలని, మచ్చ మడత అలాంటిది ఏదీ లేకుండా దివ్యమైనదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ పవిత్రపరచడానికి దానికోసం తనని తాను అర్పించుకున్నాడు. ఆయన మన కోసం తనని తాను అర్పించేసుకున్నాడు అన్న గంభీరమైన సత్యాన్ని గ్రహించినప్పుడు మీకేమనిపిస్తుంది? అనుమానాలు పటాపంచలు కాలేదా? అందరూ తదేకంగా ఉద్విగ్నంగా చూడ్డం గమనించాను. కొందరైతే పిడికిలి బిగించి ప్రభా నీకు వందనాలు అని చెప్పడం విన్నాను. మళ్ళీ గుర్తు చేస్తున్నా, నీ పాప నైజం నువ్వు శరీరంలో ఉన్నంత వరకు నీతోనే ఉంటుంది. కనుక నువ్వు ఎప్పటికీ పవిత్రుడో కాలేవు, కానీ పవిత్రంగా ఉండగలవు. అంటే కేవలం నీలో నివసించే పరిశుద్ధాత్ముడు అనుదినం నీ ప్రాచీన స్వభావాన్ని అధిగమించడానికి శక్తినిస్తే తప్ప నీవు పవిత్రుడుగా ఉండలేవు. రక్షణ నిశ్చయత అనేది నీ పవిత్రతను బట్టి అని భావిస్తే ఆయన శిల్వ కార్యాన్ని అపహాస్యం చేసినట్టే. ఏం చేయబోతున్నాడు? ఈ అంశాన్ని క్లుప్తంగా ఒక్క మాటలో ముగిస్తాను. యేసు రారాజు పెండ్లి కుమారుడిగా తిరిగి వచ్చినప్పుడు మనం మార్పు పొందుతాం. ఈ ప్రాచీన స్వభావంతో కూడిన క్షయమైన శరీరాన్ని విడిచి అక్షయతను ధరించుకొని ఆయనను కలుసుకుంటాం. అంటే సంపూర్ణతలోకి ప్రవేశిస్తాం. అప్పటి వరకు పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపించేది. ఆత్మీయ జీవితం అంటే ఒంటరిగా జీవించేది కాదు, చివరి వరకు ఆయనతో కలిసి జీవించేది. చివరి మాటగా, ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అంటే అతనికి రెండో మరణం లేదు అని అర్థం. వ్యక్తి తనంత తాను రక్షించుకోలేడు, తనంత తాను రక్షణ పోగొట్టుకోలేడు. ప్రార్థన చేద్దాం. పాప పర్యవస్థానం నుండి మనలను స్వతంత్రులుగా చేశాక అంతేకాదు, ఆయన మన కోసం అర్పించేసుకున్నాడు. ప్రతిగా మనల్ని మనం ఆయనకు తిరిగి అర్పించుకుందాం.